హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. సో మనం టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇది మన నిఫ్టీ 50కి సంబంధించిన చార్ట్. సో నిఫ్టీ 50లో మనం ఏమనుకున్నామంటే మార్కెట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్కి వెళ్తుందని చెప్పేసి అనుకున్నాము. కానీ మార్కెట్ అనేది ఈ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసుకొని ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ అయితే వచ్చేసి మళ్ళీ మనకి ఈ 3-4 జోన్ ఏదైతే ఉందో ఈ 3-4 జోన్లో మనకి డీప్ కరెక్షన్ అయితే మనకి తీసుకుంటుంది ఫ్రెండ్స్. సో ఇది చూసుకుంటే మనకి ఓవరాల్గా మనకు ఒక బిగ్ కరెక్షన్ అయితే మనకు వస్తుంది. అండ్ అది కాకుండా మనకి ఇప్పుడు ఈ ఇరాన్ వార్ కూడా ఒకటి మనకి నడుస్తుంది కాబట్టి సో మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా ఫర్దర్గా ఫాలో అయ్యే ఛాన్స్ అయితే మనకు అనిపిస్తుంది. అండ్ ఈ 3-4 జోన్ని మనం పక్కన పెడితే ఇక్కడ మనం 1-2 అని అనుకున్నాం కదా. సో ఈ 1-2 జోన్లో కూడా వచ్చేసింది కాబట్టి మనం దీని యొక్క ఎండింగ్ డయాగ్నల్ కింద కూడా మనం కన్సిడర్ అయితే మనం చేసుకోవచ్చు. సో దాని ప్రకారంగా మనకి చూసుకుంటే మోస్ట్లీ మనకి ఇంకా కొంచెం డౌన్ సైడ్కి అయితే రావచ్చు. కానీ ఇక్కడ నేను కొంచెం రిట్రేస్మెంట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఒక మంచి ఫాల్ అయితే మనకు వచ్చింది. సో మంచి ఫాల్ తర్వాత మనకు ఒక పుల్ బ్యాక్ అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ తిరిగి ఇంకా అంటే లైక్ ఇంకా ఫర్దర్గా ఏదైనా ఫాల్ ఉంటే అది మనకి డౌన్ సైడ్కి అయితే మనకు వస్తుంది. లేదా మోస్ట్ ప్రాబబ్లీ ఈ ఈ మనకి ఈ వేవ్స్ ప్రకారంగా అంటే లైక్ మనకి 1-2 మనకి 3-4 ప్రకారంగా చూసుకుంటే కూడా మనకి ఇక్కడ వేవ్ అనేది మనకి ఎండ్ అనేది అయిపోవాలి. సో ఎండ్ అయిపోవాలి కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఒక రిట్రేస్మెంట్ అనేది తీసుకొని మళ్ళీ తిరిగి మార్కెట్ ఈ లెవెల్ని కొంచెం బీట్ చేసుకొని ఏదో మినిమల్గా కొంచెం డౌన్ సైడ్ అనేది వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ అయితే మనకు అనిపిస్తుంది. సో కానీ అలా కాకుండా మార్కెట్ అనేది ఇంకా ఫర్దర్గా ఈ 4th లెవెల్ కానీ లేదంటే మనకి ఇక్కడ ఈ పాయింట్ ఈ లోయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో 23,920 లెవెల్స్ కానీ మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మనకి మంచి ఫాల్ అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. సో 23,920 లెవెల్స్ వరకు కూడా మనకి షార్ట్ పొజిషన్స్ అంత అగ్రెసివ్గా బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ని మనకి బ్రేక్ చేస్తేనే అక్కడ నుంచి మనం షార్ట్ పొజిషన్స్ని అగ్రెసివ్గా బిల్డ్ చేసుకోవడానికి అయితే మనకి పాసిబిలిటీ అయితే మనకు ఉంటుంది. సో అక్కడి వరకు కూడా మళ్ళీ మార్కెట్లో ఒక రివర్సల్ వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో మండే సెషన్లో మనం చూసుకుంటే ఇనిషియల్గా మనకు ఒక పుల్ బ్యాక్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేస్ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే ఖచ్చితంగా మనకు ఒక పుల్ బ్యాక్ అనేది వస్తుంది. అలా కాకుండా మార్కెట్ ఒకవేళ డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ కనుక మనకి అవుతున్నట్టయితే బేస్డ్ ఆన్ యూఎస్ మార్కెట్స్ కానీ లేదంటే మనకి ఆ రోజు ఓపెన్ అయిన ఏషియన్ మార్కెట్స్ని పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే మాత్రం ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయ్యి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి డ్రాగ్ చేసే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా కనుక మనకు ఓపెన్ అయితే మార్కెట్లో ఒక పుల్ బ్యాక్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మనకి నిఫ్టీ 50కి సంబంధించిన అనాలిసిస్. అండ్ మనకి ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఈ 1-2 జోన్లోకి అయితే మనకు వచ్చేసింది. అండ్ మనకి ఇది ఎగ్జాక్ట్ మనకు ఒక సపోర్ట్ ఈ ట్రెండ్ లైన్ మనం చూసుకుంటే ఇది ఫస్ట్ వేవ్ స్టార్టింగ్ పాయింట్, ఇది మనకి సెకండ్ వేవ్ ఎండింగ్ పాయింట్. అండ్ మనకి ఇది సెకండ్ వేవ్ ఏదైతే ఈ ట్రెండ్ లైన్ మనం డ్రా చేసుకున్నామో ఆ ట్రెండ్ లైన్ దగ్గరికి మార్కెట్ అయితే మనకు వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మార్కెట్ మనకి పుల్ బ్యాక్ అనేది మనకి తీసుకోవాలి. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి మనకి అప్సైడ్కి వెళ్తున్నట్టయితే మనకి హయ్యర్ లెవెల్స్లో 52,900 లెవెల్స్ వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో అన్లెస్ అండ్ అంటిల్ మనకి ఆ వార్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోతే మనకి మార్కెట్లో అప్ సైడ్కి అయితే మనకి వెళ్తుంది. ఒకవేళ ఇన్ కేస్ వార్ కనుక మనకి ఇంటెన్సిఫై కనుక మనకి అవుతున్నట్టయితే ఈ అనాలిసిస్ అనేది మనకి నలిఫై అనేది అయ్యి మనం ఇందులో ఇది ఏదైతే మనం 4th వేవ్ ఇక్కడ ఎండ్ అయిందని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఇది మనకి 4th వేవ్ ఇక్కడ ఎండ్ అయిందనే కాకుండా మనకి ఇది ఏ వేవ్ బి వేవ్ దాని తర్వాత మళ్ళీ మనకి సి వేవ్ కింద మనకి ఫర్దర్గా మనకి ఇంకా డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక 2 సినారియోస్ అయితే మనకు ఉన్నాయి. సో ఇది మనకి ఇది ఏ వేవ్, దాని తర్వాత ఇక్కడ నుంచి మనకి చూసుకుంటే మనకి 3 వేవ్స్ అయితే మనకి ఫార్మ్ అనేది అయింది. మనకి ఇది 1, 2, 3. సో 3 వేవ్స్ అంటే మనకి ఏబిసి. సో అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే దీనికంటే ఇది మనకి మోర్ దెన్ లైక్ 138.2% రిట్రేస్మెంట్ దాటి కూడా మనకి అప్సైడ్కి అయితే మనకి వెళ్ళలేదు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకు 5 వేవ్ ప్రకారంగా మనకి మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకి వచ్చింది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇది ఒక రన్నింగ్ ఫ్లాట్ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు మనకి చూసుకుంటే. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ అప్సైడ్కి వెళ్తున్నట్టయితే సో అదొక పాసిబిలిటీ ఉంది. అండ్ అలా కాకుండా ఒకవేళ మనకి ఇక్కడ ఒక ఎండింగ్ డయాగ్నల్ కనుక మనకు ఫామ్ అవుతున్నట్టయితే లైక్ ఇది మనకి 1, దాని తర్వాత ఒక రిట్రేస్మెంట్ 2, దాని తర్వాత 3, దాని తర్వాత 4, దాని తర్వాత 5. ఒకవేళ మనకి ఒక 5 వేవ్ ప్యాటర్న్ కనుక మనకు ఫామ్ అనేది అవుతున్నట్టయితే మోస్ట్ ప్రాబబ్లీ మనకు ఒక ఎండింగ్ డయాగ్నల్ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి రిట్రేస్మెంట్ ఒకవేళ తీసుకుంటే లైక్ పుల్ బ్యాక్ అనేది తీసుకుంటే మనకి 52,900 లెవెల్స్ వరకు అనేది వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి అనేది వచ్చి తిరిగి మళ్ళీ మనకి ఈ జోన్లోకి రిట్రేస్మెంట్ జోన్లోకి అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి అయితే మనకు వచ్చేస్తుంది.
సో ఆ కరెక్షన్ మనం ఎండింగ్ డయాగ్నల్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసేది మనకి ఇది మనకి ఫిఫ్త్ వేవ్ కింద కన్సిడర్ చేసుకుంటే అదొక ఎండింగ్ డయాగ్నల్ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా ఈ ట్రెండ్‌ని గనుక మనం బ్రేక్ చేసుకొని మార్కెట్ డౌన్ సైడ్‌కి వస్తున్నట్టయితే ఇది మనకి ఈ ఫ్లాట్‌లో మనకు ఒక ఎండింగ్ డయాగ్నల్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా మనం ఎండింగ్ డయాగ్నల్‌లోనే మనము ప్రస్తుతానికైతే మనం ఉంటాము. సో అన్లెస్ అండ్ అంటిల్ ఈ ఇరాన్ వార్ నుంచి మనకి ఏదైనా పాజిటివ్ అప్డేట్స్ వస్తే తప్ప మనం మార్కెట్‌లో ఒక రివర్సల్ అయితే అట్లా అప్ సైడ్‌కి మనం ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేము. ఒకవేళ ఇన్ కేస్ అది సిట్యుయేషన్ వర్సన్ అయితే మాత్రం మనకి మార్కెట్‌లో ఒక మంచి పెద్ద ఫాల్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆ పెద్ద ఫాల్ అనేది మనకి 49,736 ఈ ప్రీవియస్ లోని కూడా మనం బ్రేక్ చేసుకొని ఇంకా ఫర్దర్‌గా ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది నిఫ్టీ యాస్ వెల్ యాస్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి. అండ్ అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తోని కూడా షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్‌తోని కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. జై హింద్.